హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అరుణగిరీషన్ బ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేనైతే ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇవైతే కొంచెం లేతగా ఉన్నాయండి, బాగున్నాయి. ఇలా అయితే మనం పైన తొక్క అనేది తీసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు, తెల్లగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పెనం పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మనము ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవైతే వేసేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అయితే వేసేసుకున్నాను. కొంచెం చిన్నగానే కట్ చేసి పెట్టుకున్నానండి. తెల్లగడ్డలు అయితే నేను దంచుకోలేదు, అలాగే వేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత మనము కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే మనం బీరకాయ అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా, అదైతే వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం టమోటా కూడా ఒక 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బీరకాయ అనేది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా వేసేసి ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగైతే బాగా దగ్గరగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటే, సాల్ట్, పసుపు అలాగే ఫ్రై అయిపోతుందండి. కొంచెం సేపు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం కొంచెం ధనియాల పొడి, కారపొడి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం సేపు అయితే వాటర్ అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలండి. అంతే అండి, కొంచెం చిక్కగా అయిన తర్వాత దింపేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.